కోవిడ్లో ఏజ్కి సంబంధం లేకుండా చనిపోవడం జరిగింది ప్రజలందరూ, చాలా మంది. ఓకే, అందులో పెద్దవాళ్ళు చనిపోయారు, చిన్నవాళ్ళు చనిపోయారు, మధ్య ఏజ్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. అల్లకొల్లోలం అయిపోయింది జీవితాలు. మనం గనక టచ్ చేస్తే ప్రతి వ్యక్తికి తెలిసిన వాళ్ళు కోవిడ్లో చనిపోవడం జరిగింది. ఐదర్ ఫ్రెండా లేకపోతే ఫ్యామిలీ మెంబరు, ఎవరో ఒకళ్ళు అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చనిపోకుండా ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు, ఏజ్తో సంబంధం లేకుండా. అలాంటప్పుడు ఈ లీగల్ నాలెడ్జ్ ఏదవుతుందో, చట్టం మనకి ఏం చెప్తుందో తెలుసుకోకపోతే మీకు చాలా డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, ఆక్సిజన్ కూడా మనము కోవిడ్ అప్పుడు డబ్బుతోనే కొనుక్కున్నాం. డబ్బు లేనిదే మనం బతకలేం, రైట్? సో డబ్బు డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఉంది. ఓన్లీ ప్రేమలు ఆప్యాయాలతోనే మనం బతకలేము, డబ్బులు కూడా కావాలి. ఓకే, ఇప్పుడు తల్లికి ఒక కొడుకు బతుకున్నంత వరకు ఆ కొడుకు ఏదో ఒక రకంగా తల్లిని చూసుకోవాలనే చూస్తూ ఉంటారు. పరిస్థితులు అప్పుడప్పుడు బిజినెస్లో కంప్లీట్ లాస్ అయిపోయి అది వేరే సందర్భం, కానీ మంచిగా ఉన్నంత వరకు తల్లిదండ్రులు చూసుకోవాలనే ట్రై చేస్తుంటారు ప్రతి కొడుకు. అట్లాంటి టైంలో కొడుకు చనిపోతే ఆ తల్లికి ఏమీ ఆధారం లేకపోతే కోర్టు చట్టం ఏం చెప్తుంది అంటే, ఆ కొడుకు పేరు మీద ఉన్న ఆస్తి భార్యకి, పిల్లలకి, వాళ్ళతో పాటు ఇమీడియట్గా వాళ్ళ తల్లికి కూడా సంక్రమిస్తుంది.